కనకదుర్గమ్మ కనుసన్నల్లో మెదిలే ఆధ్యాత్మిక సామ్రాజ్యం మన విజయవాడ. మనకు విజయవాడ పేరు వినగానే వెంటనే గుర్తొచ్చేది మన హృదయాల్లో ప్రతిధ్వనించే ఒకే ఒక రూపం మన దుర్గమ్మ. కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతంపై కోట్లాది మంది భక్తులను తన కటాక్షంతో కాపాడే ఓ చల్లని తల్లి శ్రీ కనకదుర్గ అమ్మవారు. ఆమె రూపమే భక్తికి ప్రతీక. ఆమె పేరు వినగానే భక్తుల హృదయం శాంతితో, మనసు ధైర్యంతో నిండిపోతుంది. మహిషాసుర మర్దిని, ఆదిపరాశక్తి అవతారం, విజయానికి మార్గదర్శిని, సాంప్రదాయాలకు ఆత్మ, విశ్వాసానికి దీపస్తంభం మన విజయవాడ కనకదుర్గ తల్లి. ఆవిడ పేరు దుర్గా. దుర్గా అన్న మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఎంతో కష్టపడి ఉపాసన చేస్తే తప్ప ఆవిడ యొక్క అనుగ్రహం పొందడానికి సాధ్యం కానటువంటి ఒక పరదేవత. ఆ నామాన్ని ఉచ్చరించినంత మాత్రం చేత, స్మరించినంత మాత్రం చేత సమస్తమైన శుభాలను వర్షించడానికి ఒక రూపాన్ని పొంది వచ్చి కూర్చుంటే ఆమె పేరే దుర్గా. నిజానికి ఆ మంత్రాన్ని ఉపాసన చేయాలి అన్నా, మంత్రం చేయాలి అన్నా, లేదా హోమం చేయాలి అన్నా చాలా కష్టం. కానీ పరమ కారుణ్యంతో వచ్చి కూర్చొని ఆ పేరు చెప్పినా, లేదా పేరు స్మరించినా, లేదా రూపాన్ని స్మరించినా అనుగ్రహించేస్తాను అనింది అనుకోండి, రాశీభూతమైనటువంటి దయా స్వరూపంగా వచ్చి కూర్చుంటే ఆవిడకే దుర్గా అనే పేరు. దుర్గా అన్న మాటలో దకారం, ఉకారం, రకారం, గకారం, అకారం, ఈ 5 అక్షరాలు కలిస్తే దుర్గా. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి మహోన్నత చరిత్ర ఉంది. ఇక్కడ కొలువై ఉన్న పరమశివుడు, ఆదిపరాశక్తి అయిన అమ్మవార్లను శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామిగా భక్తులచే పిలువబడుతున్నారు. అసలు వారికి ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దాం. పూర్వం దుర్గమహాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన బ్రహ్మదేవుడి దగ్గర నుండి వేదాలను పొందాడు. దుర్గమహాసురుణ్ణి చంపడానికి ఆదిపరాశక్తి 18 చేతులు కలిగిన ఒక రూపాన్ని తీసుకొని దుర్గమహాసురుణ్ణి వధించింది. ఆ తరువాత మైసూర్లోని చాముండి కొండలపై మహిషాసురుణ్ణి వధించింది. ఆ భీకరమైన, భయంకరమైన రూపాన్ని దేవతలందరూ దర్శించుకున్నారు. ఆ తరువాత అందరినీ సంతోషపెట్టడానికై అమ్మవారు రాజరాజేశ్వరిగా అవతరించింది. అయితే దేవతలందరూ ఈ ప్రత్యేకమైన 18 చేతులు కలిగి ఉన్న రూపాన్ని తాము ఎప్పుడు దర్శించుకునేలాగా అనుగ్రహాన్ని ఇవ్వమని అడిగారు. భూలోకం పైన అవతరిస్తే దేవతలు, మునులు, ఋషులతో పాటు మానవులు కూడా దర్శించుకోవచ్చు అని దేవతల యొక్క ఉద్దేశం. దానికి ఆదిపరాశక్తి ఇంత ఉగ్రతమైన స్వరూపాన్ని తట్టుకోగలిగే వాళ్ళు ఉన్నారా అసలు ఈ భూలోకంలో అని అడుగగా, దానికి బ్రహ్మాది దేవతలు అప్పట్లో కీలుడు అనే ఒక గంధర్వుడు ఘోరమైన తపస్సును చేసి అమ్మవారిని తన గర్భంలో పొందాలి అనే కోరికను అడిగాడు. దానికి అమ్మవారు ఒప్పుకోలేదు. నన్ను గర్భంలో ధరించడం అంత సులభమైన, సాధారణమైన విషయం కాదు అని, తర్వాత కాలంలో ఎప్పుడైనా అవకాశాన్ని ఇస్తాను అని చెప్పారు. అది విన్న కీలుడు ఒక పర్వతంగా మారి అమ్మవారు ఎప్పుడు అనుగ్రహిస్తారా అని వేచి చూస్తూ ఉండేవాడు. అతను ఎలాగో కోరుకున్నాడు. పైగా అతను ఇప్పుడు ఒక పర్వతం కాబట్టి ఆది పరాశక్తి అయిన నిన్ను భరించగలిగే శక్తి ఉంది అని, పైగా అతను ఎంతో కాలంగా వేచి ఉన్నాడని, కీలుని గర్భంలో ఇదే రూపంతో ఉదయించమని, తమకి ఎల్లప్పుడూ దర్శన భాగ్యాన్ని ఇవ్వమని కోరుతారు. అప్పుడు అమ్మ ఆ కీలాద్రి పర్వతం యొక్క గర్భం నుంచి ఉద్భవించింది. మనం చూస్తే కొండపైన కొసన ఉండదు దేవాలయం. గర్భంలో నుండి వచ్చినట్లుగా మధ్యలో ఉన్నట్లుంటుంది. ఇంద్రకీలాద్రి అని ఆ కొండకు పేరు ఎలా వచ్చింది అంటే, కీలాద్రి పర్వతంపై వెలసిన అమ్మవారిని దేవతలకు రాజు అయిన ఇంద్రుడు రోజు పూజించడం వల్ల ఆ కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది. ఇంద్రకీలాద్రిపై పరమశివుడు లేకుండా అమ్మవారు ఒక్కరే ఉన్నారని బ్రహ్మదేవుడు చింతించి మహాశివుడి కోసం ఒక యాగాన్ని చేశారు. యాగం పూర్తవడంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఒక లింగ రూపంలో ఆవిర్భవించాడు. అలా బ్రహ్మదేవుడు ఆ శివలింగానికి మొదటిగా మల్లె పువ్వులతో పూజ చేయడం వల్ల అక్కడ కొలువుతీరిన శివుడికి మల్లేశ్వరుడు అనే పేరు వచ్చింది. అలా వారు ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వరులుగా ప్రసిద్ధి చెందారు. ఆ ప్రాంతానికి విజయవాడ అనే పేరు ఎలా వచ్చింది అంటే, ద్వాపర యుగంలో పాండవులు రాజభ్రష్టులైన తర్వాత తమ కష్టాల నుండి బయటపడడానికి ఏం చేయమంటావు అని శ్రీకృష్ణుని సలహా అడగగా, అర్జునుడిని తపస్సు చేసి దివ్యస్త్రాన్ని సంపాదించమని, దానికోసం పరమశివుడికై తపస్సును ఇంద్రకీలాద్రిపై చేయమని చెప్తారు. అర్జునుడు దివ్యాస్త్రాల కోసం ఒక లింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తున్న అర్జునుడిని పరీక్షించాలి అని అమ్మవారు ఇంకా పరమశివుడు
పంది యొక్క భ్రమని కల్పించారు. అర్జునుడు విసుగు చెంది ఆ పందిని చంపడానికి బాణాలను వేస్తాడు. అదే సమయంలో వేటగాళ్ళ రూపంలో అమ్మవారు శివుడు అక్కడికి వస్తారు. అర్జునుడు అలానే వేటగాడి రూపంలో ఉన్న శివుడు పంది కోసమై పోరాడతారు. శివుడు గెలవబోతున్నాడు అనే సమయంలో అర్జునుడు తన విల్లు అయిన గాంధీవంతో శివుడి తలపై కొడతాడు. అర్జునుడు వీరోచితంగా పోరాడడం చూసి ఆదిపరాశక్తి అయిన అమ్మవారు తన అసలు రూపాన్ని తీసుకొని యుద్ధాన్ని ఆపుతారు. అర్జునుడి పోరాట ప్రతిభకు మెచ్చిన శివుడు అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. అలానే అర్జునుడి ప్రతిభకు మెచ్చిన ఆదిపరాశక్తి అతన్ని విజయ అని పిలిచింది. అప్పటి నుంచి ఆ ప్రదేశాన్ని విజయవాటిక అని పిలుస్తారు. కాలక్రమేణా విజయవాటిక కాస్త విజయవాడగా మారింది. అక్కడ ఉన్న అమ్మవారికి కనకదుర్గ అనే పేరు ఎలా వచ్చింది అంటే 5-6 శతాబ్దాల వరకు కూడా ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ఆలయం ఉండేది కాదు. అమ్మవారు మొదటిగా విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారు ఒక రాతి బండపై భయంకరమైన చింతామణి కాళిగా వెలిసారు. ఆ అమ్మవారు చూడడానికి భయంకరమైన ఉగ్ర రూపంలో ఉండేవారు. అప్పట్లో అమ్మవారు బలులు కోరేవారట. అమ్మవారిపై నమ్మకం భక్తి ఉన్నా కూడా ప్రజలంతా అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా భయంగా ఉండేవారు. కలియుగంలో వెంకటపతి రాజా వంశానికి చెందిన రాజా మాధవ్ వర్మ విజయవాడని రాజధానిగా చేసుకొని పాలించేవారు. ఆయనకి అమ్మవారంటే చాలా భక్తి. ప్రజలంతా భయపడుతూ ఉన్నా కూడా మాధవ్ వర్మ మాత్రం రోజు అమ్మవారి దగ్గరకు వెళ్ళి పూజలు చేస్తూ ఉండేవాడు. మాధవ్ వర్మకి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు. అందుకని రోజు చేసే పూజలో తనకి సంతానం కలగాలి అని కోరుకునేవారు. అలా ఒక రోజు మాధవ్ వర్మ కోరిక నెరవేరింది. మాధవ్ వర్మ వాళ్ళ భార్య ఒక మగపిల్లవాడికి జన్మనిచ్చింది. ఇదంతా దుర్గమ్మ చేసిన సహాయమే అని మాధవ్ వర్మ మొదటిగా దుర్గమ్మకి ఒక గుడి కట్టించాడు. మాధవ్ వర్మ తన కొడుకును చాలా క్రమశిక్షణతో పెంచుతూ అన్ని రకాల విద్యలను నేర్పిస్తాడు. అంతేకాకుండా అమ్మవారు ఉగ్ర రూపంతో ఉండడం వల్ల సాయంత్రం 6 దాటితే విజయవాడ మొత్తం తిరుగుతూ ఉండేవారు అని, చాలా మంది ప్రజలు సాయంత్రం 6 దాటితే ఇంటి నుంచి బయటికి వచ్చేవాళ్ళు కాదు. ఒకరోజు యువరాజు ఒక కొత్త గుర్రాన్ని తన రథానికి కట్టుకొని ఇంద్రకీలాద్రిపై సవారీ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒక స్త్రీ తన పిల్లవాడితో ఇంట్లో వాళ్ళ ఆకలిని తీర్చడానికై చింత చిగురుని కోస్తూ ఉంటుంది. సమయం 6 దాటింది, అమ్మవారు సంచారానికి వచ్చే సమయం అయింది అని అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఆమె కూడా వేగంగా ఇంటికి వెళ్ళాలి అని కొండ దిగుతూ వస్తుంది. అలాగే యువరాజు కూడా వేగంగా వస్తుండగా ఒక కొండ మలుపు దగ్గర ఆమెతో పాటు వస్తున్న చిన్న పిల్లవాడు ఆడుకుంటూ వేగంగా వస్తున్న రథం పైకి వెళ్తాడు. యువరాజు చూసుకోకపోవడంతో ఆ పిల్లవాడు రథం కింద పడి మరణిస్తాడు. వాళ్ళమ్మ బోరున ఏడుస్తూ నా పిల్లవాడిని ఎవరో తొక్కేశారు అని ఆ పిల్లవాడి మృతదేహాన్ని భుజాన వేసుకొని న్యాయం కోసం రాజు వద్దకు వెళ్తుంది. అప్పట్లో ధర్మగంట అని కొట్టేవారు. గంట ఏ సమయంలో కొట్టినా రాజుగారు వచ్చి తీర్పు చెప్పి వెళ్ళేవారు. అసలు విషయం తెలియని మాధవ్ వర్మ సూర్యోదయం అయ్యే సమయానికి ఆ రథం నడిపిన వాడికి మరణ శిక్షణ విధిస్తున్నా అని చెప్పారు. తీరా చూస్తే ఆ సమయంలో రథం నడుపుకుంటూ వచ్చింది యువరాజే అని తేలింది. అయినా సరే ఇచ్చిన మాట తప్పకుండా ఆ తల్లికి న్యాయం చేయడానికి సొంత కొడుకు అని కూడా చూడకుండా తప్పు చేసిన తన కొడుకుకి మరణ శిక్షణ విధించమని సైనికులను ఆజ్ఞాపిస్తారు. ఇక చేసేదేమీ లేక ఇంద్రకీలాద్రి కొండ దగ్గర ఎక్కడైతే ఆ పిల్లవాడు మరణించాడో అక్కడే ఆ శిక్షని అమలు చేస్తారు. అప్పుడు మాధవ్ వర్మ కొండపై ఉన్న అమ్మవారిని తలుచుకుంటూ ఏంటి తల్లి బిడ్డని ఇచ్చినట్టే ఇచ్చి దూరం చేస్తున్నావు అని బాధపడుతూ ఏడుస్తాడు. ఎప్పుడైతే యువరాజు తల ఉద్ధరించబడినదో అప్పుడు ఆకాశం నుండి కొన్ని గంటల పాటు బంగారు వర్షం కురిసిందట. విజయవాటిక మొత్తం బంగారంతో నిండిపోయింది. ఆ సమయంలో ఆకాశం నుండి అశరీరవాణి వినిపించిందట. రాజా, నువ్వు ఎంత ఉత్తముడివి, దుర్గసేవ చేయడం వలనే నీకు ఇంత ఉత్తమమైన ఆలోచన వచ్చి ధర్మ పాలనలో పాలిస్తున్నావు. నీ కుమారుడు ఇంకా ఆ చిన్న పిల్లవాడు ఇద్దరు కూడా బ్రతికేస్తారు అని చెప్తుంది. అలా బంగారం కురిపించిన అమ్మవారిని కనకదుర్గ అని ఆ రోజు నుండి పిలవడం మొదలుపెట్టారు. ఇంద్రకీలాద్రి నుండి మంగళగిరి ఎలా విడిపోయింది అంటే కనకదుర్గ అని పిలుస్తున్నా కూడా అమ్మవారు ఇంకా ఉగ్రతమైన స్వరూపంతోనే ఉండేవారు. భీకరమైన అమ్మవారికి 18 చేతులు, అలానే ఆది పరాశక్తి అయిన అమ్మవారి నేత్రాలలో కుడి కన్ను అగ్నినేత్రంగా, ఎడమ కన్ను ప్రశాంత నేత్రంగా ఉండేవి. అమ్మవారి నేత్రాలే సూర్యచంద్రులు అని చెప్పవచ్చు. కుడి కన్ను నుండి వచ్చే జ్వాలలకు కుడివైపు కొండ మొత్తం మండిపోవడం మొదలైంది. ఆ సమయంలో అమ్మవారి దశరూపాలలో ఒకటైన మంగళగౌరి వచ్చి ఆ మంటను ఆపి ఏ కొండ భాగం అయితే విరిగిందో దాన్ని ఆమె పాదంతో అణిచి దూరంగా పెట్టారు. అదే ఇప్పుడు మనం మంగళగిరి అని పిలుస్తున్నాం. ఆ కొండపైన ఉన్న ఉగ్రతకు తాలూకా రూపమే జ్వాలా నరసింహస్వామి. ఆయనను శాంతించడానికే పానకాలను అర్పిస్తాము. కలియుగాంతం, కనకదుర్గ అమ్మవారి ముక్కుపొడక, కృష్ణానది, వీటన్నిటి గురించి ఒక కథ ఉంది.
ఒకసారి బ్రహ్మదేవుడు సహ్యాద్రి పర్వతంపై కూర్చొని శివుడికి విష్ణువుకి తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు పరమేశ్వరుడు ఉసిరి చెట్టు కింద, మహావిష్ణువు రావి చెట్టు కింద ప్రత్యక్షమై అనుగ్రహించారు. అలా కొన్ని సంవత్సరాల తరువాత ఆ రెండు చెట్లు నదీ రూపాలుగా మారి ఒక చెట్టు కృష్ణా నదిగా, ఇంకో చెట్టు వేణి నదిగా ప్రవహిస్తూ ఉంటాయి. అలా ఆ రెండు నదులు ప్రవహిస్తూ సతారా అనే ప్రదేశంలో కృష్ణవేణిగా మారాయి. అలా అవి ప్రవహించుకుంటూ వస్తుండగా దక్షిణ భారతదేశంలోని ఈ ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డుగా నిలిచింది. మరి నదికేమో సముద్రంలో కలవాలి అనే ఉత్సాహం. ఎంత భగవంతులే నదులుగా వచ్చినా సరే నది జీవలక్షణం ఏంటి? నదీనం సాగరో గతిహి, అంటే నదులన్నీ చివరకు సముద్రంలోనే కలుస్తాయి అని. దాంతో కృష్ణవేణి నది పెద్ద ప్రవాహంలా వచ్చి ఇంద్రకీలాద్రిని కొట్టేద్దాం అనుకుంటుంది. అప్పుడు ఒక అల వెళ్ళి అమ్మవారి ముక్కు పొడుకును తాకింది. తాకితే అమ్మవారు ఆగు ఆగు, ఇది సమయం కాదు, ప్రళయం వస్తుంది కదా, యుగాంతంలో చేద్దు గాని ఈ పని అని ప్రస్తుతానికి కొండ మధ్యలో ఒక రంధ్రం చేసుకొని దాని నుండి ప్రవహించమని చెప్తుంది. అప్పుడు కృష్ణానది ఉధృతంతో కొండను ఢీకొట్టగా కొండ కొన్ని ముక్కలుగా విడిపోయింది. ఆ మధ్యలో ఉన్న దారి మీదుగా కృష్ణానది వెళ్లి సముద్రంలోకి కలిసిపోయింది. ఆ ముక్కలైన కొండలలో ఒకటి ఇంద్రకీలాద్రి, ఇంకోటి కృష్ణానదికి ఇటువైపుగా ఉన్న మంగళగిరి. కొంతమంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూసి పరీక్షించి దీనికి వాల్కనోకి ఉన్నటువంటి లక్షణాలు కూడా ఉన్నాయని చెప్పారు. అలా ఢీకొట్టినప్పుడు ఒక కొండ నుంచి ఒక ముక్క ఊడి వచ్చేసింది. అది తేలుతూ వెళ్ళి ఒక చోట ఆగింది. తేలుతూ వెళ్ళింది కాబట్టి దానికి తేలుకొండ అనే పేరు వచ్చింది. అది ఆగిన ప్రదేశమే యనమల కుదురు. ఆ కొండపైన ఉన్న ఆలయంలో పరమశివుడు ఉన్నాడు. మనం ఇక్కడ చూస్తే కొండ 3 ముఖ్యమైన ముక్కలైతే ఒకదానిపై ఆదిపరాశక్తి అయిన అమ్మవారు, ఒకదానిపై నారాయణుడు, ఒకదానిపై పరమేశ్వరుడు ఉన్నారు. ఈ ముగ్గురు ప్రధాన దేవతల కనుసన్నల్లో పరిపాలించబడుతున్న ప్రాంతమే విజయవాడ. ఇది అమ్మవారి ముక్కుపొడక కథ. ఇంతకీ ఎప్పుడు ఈ కలియుగం అయ్యేది? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఈ 4 కలిస్తే మహాయుగం అని అంటారు. అంటే 43,20,000 సంవత్సరాలు అయితే ఒక మహాయుగం అవుతుంది. అలాంటి 28వ మహాయుగంలో కలియుగంలో మనం ఇప్పుడు ఉన్నాం. ఇక ఈ కలియుగం అవ్వడానికి 4,32,000 సంవత్సరాలు ఉన్నాయి. అలాంటి మహాయుగాలు 71 అయితే ఒక మన్వంతరం అవుతుంది. మనం ఇప్పుడు వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. ఈ వైవస్వత మన్వంతరం ఎప్పుడు అవుతుందో అప్పుడు వచ్చే ప్రళయంలో అమ్మవారి ముక్కు పొడకను తాకుతుంది ఈ కృష్ణానది. ఇది అమ్మవారి ముక్కు పొడక కథ. మహా ఉగ్ర స్వరూపిణి అయిన అమ్మవారు సాత్విక మూర్తిగా ఎలా అయ్యారో తెలుసుకుందాం. అద్వైత మతాన్ని ప్రబోధించినటువంటి ఆది శంకరాచార్యులు భూమి మొత్తం చుట్టారు అని అంటాం కదా, ఆ క్రమంలోనే ఈ విజయవాటికకు వచ్చారు. మహా ఉగ్ర స్వరూపిణి అయిన అమ్మవారిని సాత్విక మూర్తిగా చేశారు. స్త్రీ చక్ర స్థాపన చేసి శాంతి చక్రాన్ని స్థాపించారు. అమ్మవారి ఉగ్రకలను తగ్గించి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సౌమ్యమైన నవ్వుతూ ఉన్నటువంటి కనకదుర్గ రూపాన్ని పసుపు చందనం తోటి స్వయంగా శంకరులే తయారు చేసి పెట్టారు. అమ్మవారికి ఒక చిన్న నవ్వు, మొహం వైపు చూస్తే నీకోసమే నేనున్నా అనే భావనను కల్పించేలా చేస్తుంది. అప్పటి నుంచి దానికి ముందు చేస్తున్నటువంటి బలులు అవంతా మాన్పించి సాత్వికమైన పూజా విధానాలు, సాత్వికమైన నివేదనలు, సమయాచారం ఏర్పరిచారు. అంతకుముందు వేరే ఆచారాలు, పద్ధతులు ఉండేవి. శంకరులు ఎప్పుడైతే శాంతి యంత్ర స్థాపన చేసి స్త్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారో అప్పటి నుండి అమ్మవారి ఉగ్ర రూపాన్ని తగ్గించుకున్నారు. ఎందుకంటే అంత ఉగ్రతను తట్టుకునే శక్తి మానవులకు లేదు కాబట్టి. సాత్విక రూప ధ్యానం వల్ల మనుషుల్లో సాత్వికత పెంపొందుతుంది. ఆ భావనతో శంకరాచార్యులు గారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చక్కని సౌందర్యవంతమైన అద్భుతమైన కనకదుర్గ రూపాన్ని తయారు చేశారు. మంగళగౌరి వల్లనే ఆ వేళ ఏర్పడినటువంటి మంటలు చల్లారాయి కాబట్టి ఆమె ప్రీత్యర్థం పసుపు కుంకుమలతోటి అమ్మవారిని అర్చించడం, అపరిమితమైన కుంకుమార్చన నిత్యం జరుగుతుంది. విజయవాడలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా అమ్మవారే కారణం అని నమ్ముతారు. ఎందుకంటే మనం దర్శనం చేసుకునే అమ్మవారు కాకుండా అసలైన అమ్మవారు గుహలో ఉన్నారని, ఆవిడ చాలా భయంకరంగా నాలుక బయట పెట్టుకొని ఉంటారని, అలా ఉన్న అమ్మవారిని చూసి అందరూ భయపడుతున్నారని, శంకరాచార్యులు ఇక్కడ ఒక మూర్తిని ప్రతిష్ఠించారని, ఆ మూర్తినే మనం ఇప్పుడు దర్శనం చేసుకుంటున్నామని ప్రచారంలో అయితే ఉంది.
ఇంకొక కథ ఏమిటి అంటే మనం ఇక్కడ చూస్తున్నటువంటి అమ్మవారే స్వయంభూ అని, అమ్మవారి ఉగ్రకళను తీసేసి శంకరాచార్యులు ఆ కళని ఎక్కడో మొఘల్ రాజ్పురం కొండల్లో ఒక గుహలో ఉన్న అమ్మవారికి ప్రతిష్ఠించారని, అందుకే మనం ఈ అమ్మవారిని సౌమ్యమైన రూపంలో చూడగలుగుతున్నామని కూడా ప్రచారంలో ఉంది. 50-60 ఏళ్ల క్రితం అమ్మవారి ఆలయాన్ని పునరుద్ధరించేటప్పుడు కొన్ని సంవత్సరాల పాటు అమ్మవారి దర్శనాన్ని మూసేశారు. బయట ఒక బాలాలయాన్ని కట్టి ఒక అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించారు. మనలాంటి భక్తులంతా అప్పుడు అక్కడే అమ్మవారిని దర్శనం చేసుకునేవారు. కానీ అర్చకులు మాత్రం వెనకలో ఉన్న అమ్మవారి దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న మూల విరాటైన అమ్మవారికి అర్చనలు పూజలు చేసి నైవేద్యం వంటివి పెట్టేవాళ్ళు. ఈ మల్లేశ్వర ఆలయం కొన్ని సంవత్సరాలకి కాలగర్భంలో కలిసిపోయింది. దాంతో అమ్మవారు అయ్యవారు పక్కన లేకపోయేసరికి మళ్ళీ ఉగ్రరూపాన్ని పొందారు. దాంతో శంకరాచార్యులు మొదటిగా బ్రహ్మదేవుడు శివలింగాన్ని ఎక్కడ ప్రతిష్ఠించారో తన దివ్య దృష్టితో తెలుసుకొని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మల్లేశ్వర స్వామిని శంకరాచార్యులు గారు ప్రతిష్ఠించారు. అందుకే దాన్ని దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం అని చెప్తారు. అమ్మవారితో పాటే అయ్యవారు అక్కడికి వచ్చారు కాబట్టి ఇద్దరిని దర్శించుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది అని చెప్తారు. ఎందుకంటే దుర్గా సహస్రనామాల్లో ఒక 18 నామాలు అమ్మవారి ఉగ్రకళను విజృంభించే నామాల్లో ఉన్నాయని, లలిత సహస్రనామాల్ని చదివితే అమ్మవారు శాంత స్వరూపాన్ని బయటికి తీసుకొస్తుందని శంకరాచార్యుల వారు ఆ నియమాన్ని పెట్టారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హరికథ. స్టే ట్యూన్డ్.